ఆది వ్యాధుల్ని అనుభవిస్తారు. ఇంతైనా వారికి జీవితంపై ఆశ పోదు. ఈ సమయంలో మృత్యు స్వరూపమైన కాలము సర్పము ఇంటి ముంగిట్లో చేరినట్లు గమనించరాని రీతిలో దేహికి సన్నిహితమవుతుంది. పాపులు బ్రతికినంత కాలం ఇహలోకంలో దుఃఖాల్ని, మరణించాక యమలోకంలో యమబాధల్ని అనుభవిస్తారు. బాల్యం, యవ్వనం, నడిమి వయసు గడిచేటంత వరకు పూర్వపుణ్యం ఏదైనా ఉంటే దానివల్ల సత్ఫలితాలు కలిగినా వార్ధక్యంలో దుష్కృత్యాలకు ఫలితంగా వ్యాధుల చేత పీడింపబడతారు. ఆ బాధల్లో కూడా ఇంకా జీవించగోరిన వారికి బలీయమైన కాల ప్రభావం చేత ఒకానొక సమయమున మరణం తప్పదు. ఆ మరణ సమయంలో కూడా ఇంకా ఆ నరుడు మమకారం వీడని వాడై భార్యాబిడ్డల మీద ప్రేమ చేత ముసలితనం కారణంగా రూపం మారినప్పటికీ మరణం కోసం ఎదురుచూస్తుంటాడు. పెట్టినదేదో తింటుంటాడు. రోగం, మందాగ్ని, అల్పాహారం, అల్పగతి, చావుకల ప్రతిబింబించే కళ్ళు, శ్లేష్మం చేత బంధించబడిన నాడులు, ఆయాసభారం, చుట్టూ చేరిన బంధుజనం, కంఠంలోంచి గురక వెలువడుతుంటే